చివరకు బెనజీర్ భుట్టో ముద్దుల కొడుకు కూడా మనని యుద్ధం పేరిట బెదిరిస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినందుకు పాకిస్తాన్ నుంచి రణ నినాదాలు బాగానే వినిపిస్తున్నాయి. ఒప్పందాన్ని నిలిపివేసి 20 కోట్ల మంది పాకిస్తానీయులకు దక్కాల్సిన నీటిని అడ్డుకోవడం కనుక జరిగితే భారత్ను యుద్ధంలో ఓడించి 6 నదులను స్వాధీనం చేసుకోవడం వినా తమకు మరో మార్గం లేదని బిలావల్ బెదిరిస్తున్నారు. యుద్ధం వస్తే గిస్తే పాక్ తల వంచదని, ప్రతి పౌరుడు పోరాడతాడని ఆయన దేశభక్తియుత వ్యాఖ్యలు చాలా చేసుకున్నాడు. సింధు జలాల గురించి, యుద్ధం గురించి ఏదో సభలో ఏదో సందర్భంలో ఈ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడినా, ఎంత కాలు దువ్వినా మనకు పోయేదేమీ లేదు. ఆ వ్యర్థ ప్రలాపనలకు అంత విలువేమీ ఉండదు. కాని దీనికి ముందు రోజు ఇంతకు మించిన ఉన్మాదంతో ఊగిపోతూ ఏకంగా అణుయుద్ధం హెచ్చరికలు చేస్తూ భారత్ను పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ బెదిరించడం తేలికగా తీసిపారేయగలిగేది కాదు. మునీర్ ఏం మాట్లాడారన్న దానికంటే ఆయన ఎక్కడ నిలబడి ఆ మాటలన్నాడన్నది ముఖ్యం. ఒక కాలమిస్ట్ వ్యాఖ్యానించినట్టుగా ట్రంప్ కాంపౌండ్లో నుంచి ఆయన మురిగాడు. యజమాని పక్కన ఉన్నప్పుడు పెంపుడు జీవులకు ఎక్కడా లేని ధైర్యమూ వస్తుంది. విశ్వాస ప్రదర్శన వీరంగాల స్థాయిలో సాగుతుంది. అన్నం పెట్టినవాడు, ఎర్ర తివాచి పరిచి ఆతిథ్యమిచ్చినవాడు పక్కనే ఉన్నాడన్న ధైర్యం కాబోలు. మునీర్ ఏకంగా అణ్వాయుధ ప్రయోగం గురించి మాట్లాడాడు. ఆనకట్టలతో సింధు జలాలను అడ్డితే వాటిని పేల్చేస్తాం, కూల్చేస్తామన్న హెచ్చరికలతో ఆయన సరిపెట్టలేదు. తమ ఉనికికి ప్రమాదం వాటిల్లిన పక్షంలో కేవలం భారతనే కాక సగం ప్రపంచాన్ని తమతో తీసుకుపోతామని కూడా ఆయన బెదిరించాడు. ఫ్లోరిడాలో ఆయన చేసిన ప్రసంగం మొత్తం పాకిస్తానీ సైనిక మీడియా విభాగం నుంచి వెలుగు చూడలేదు. కానీ ఆయన ఈ ప్రసంగంలో భారతదేశాన్ని ఆర్థికంగానూ అణ్వాయుధాలతోనూ ధ్వంసం చేస్తామని గట్టిగానే బెదిరించాడు. భారతదేశం ఎదగకుండా పాకిస్తాన్ ఏం చేయగలదో, ఎలా అడ్డుపడగలదో, గతంలో ఏం జరిగిందో కూడా ఆయన పరోక్షంగా చెప్పాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి లభించిన ఆసిమ్ మునీర్ తన వీరత్వాన్ని ప్రదర్శించడానికి, ఆ ఉన్నత స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ఈ విధంగా మాట్లాడటం అవసరమని అనుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం బలహీనమైనది కావడం, తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండటం కూడా మునీర్ అహంకారానికి కారణం. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వాల మీద సైన్యం పెత్తనం అనాదిగా ఉన్నదే కాని ప్రజా ఆమోదం విస్తృతంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ను జైల్లోకి నెట్టి ఆయన పదవిలోకి రాకుండా అడ్డుపడి కాళ్లబేరానికి వచ్చిన షరీఫ్ సోదరులను గద్దెనెక్కించిన సైన్యానికి ఈ మారు తిరిగేలేదు. కశ్మీర్ను పాక్ ప్రాణాన్ని నిలబెట్టే కంఠసిరగా అభివర్ణించిన వారంలోనే పహల్గాం దాడి జరిగింది. పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం తెలిసిందే గనక ఆ సందేశంతోనే ఆ దేశాలు వెళ్లాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు ఫ్లోరిడా సభలో కూడా మునీర్ మళ్లీ కశ్మీర్ ఊసును అదే రీతిలో ప్రస్తావించినందున విశ్లేషకులు దీనిని మరింత ప్రమాదకరమైన హెచ్చరికగా చూస్తున్నారు. పాక్ ఉడత ఊపులకు, అణు బెదిరింపులకు భారతదేశం బెదర్దని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా మునీర్ అణు హెచ్చరికలకు జడిసేది లేదని, దేశ భద్రతలో తగ్గేది లేదని చెబుతూనే స్వయంగా పాక్ సైన్యాధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి అత్యంత ప్రమాదకరమైన అణ్వస్త్రాలు ఒక దూర్త రాజ్యం చేతిలో ఉన్న విషయాన్ని మిగతా ప్రపంచం ఇప్పటికైనా గుర్తించాలని కోరింది. రెండోసారి అమెరికాలో కాలూనగానే భారతదేశాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తానని పాక్ సైన్యాధ్యక్షుడు అక్కడ నిల్చొని మరీ బెదిరించగలిగాడు. మోదీ ట్రంప్ మధ్య చెడిన స్నేహం, పాక్ అమెరికా మధ్య పెరిగిన సాన్నిహిత్యం, ట్రంప్ కుటుంబంతో వాణిజ్యం మునీర్కు శక్తినిచ్చాయి. ట్రంప్ ప్రేమలు ఎంతో కాలం కొనసాగవన్నది అటుంచితే నోబెల్ శాంతి కోసం అర్రులు చేస్తున్న ఆయన మునీర్కు ముకుతాడు వేస్తే బాగుంటుంది.